ఇకపోతే జనవరి 22న అపురూప ఘట్టం. ఆ రోజు ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలి. అయోధ్యలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయ ప్రారంభం రోజున భక్తులు ఎవరు రావద్దంటూ విజ్ఞప్తి. 2న అమృత్ భారత్ 6 వందే అంటే 2 అమృత్ భారత్ 6 వందే భారత్ ట్రైన్లకు పచ్చి జెండా ఊపిండు నరేంద్ర మోడీ గారు. మొత్తానికి అయితే ఈ నెల జనవరి 22 తారీఖున రామాలయం సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని ఓపెనింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. మొత్తానికి అయితే ఆలయ ప్రారంభం రోజున భక్తులు ఎవరు రావద్దు అంటూ విజ్ఞప్తి చేస్తూ ఉంది రామ జన్మభూమి ట్రస్ట్. ఎందుకు అని అంటే మొన్ననే కేరళకు సంబంధించిన విషయం మనం చూసినాము. అయ్యప్ప స్వాములు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చేది అక్కడ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల మొత్తం తొక్కిసలాట జరిగింది. ఎంతోమందికి ప్రాణాపాయం జరిగింది, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. దాని విషయంలో ఆ బీజేపీ వాళ్ళు కానీ మిగతా ఆ అనుబంధ సంస్థల వాళ్ళు కానీ చాలా గొడవలు చేసిర్రు, కేరళ ప్రభుత్వం మీద నిందలేసారు. మరి ఇదే విషయంలో రేపు రానున్న రోజుల్లో రామ జన్మభూమికి సంబంధించిన విషయంలో కానీ అక్కడికి ఆలయ ప్రారంభానికి సంబంధించిన విషయంలో కానీ అందరూ దేశవ్యాప్తంగానే కాదు అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా అక్కడ దర్శనం కోసం వస్తున్నట్టుగా సమాచారం. మరి అట్లాంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో రేపటి రోజున వేలాది మంది లక్షలాది మంది అక్కడ రామ జన్మభూమి కోసం వస్తే అది కొత్తగా కట్టినటువంటి ఆలయం కాబట్టి అందరూ వచ్చేది ఉంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే దాని నష్టం తీరంది కాబట్టి అట్లాంటి జరగకుండా ఉండాలంటే అసలు ఎవరు రావద్దు అని చెప్పేసి చెప్పేస్తున్నారు. మరి ఇన్ని రోజుల పాటు కేరళ ప్రభుత్వం మీద నిందలేసినటువంటి మీరు ఎందుకు ఆ రోజు, ఎందుకంటే ఆలయాన్ని ప్రారంభించిన రోజు దాదాపు అందరూ చూడాలనే ఆశ ఎక్కువ మందికి ఉంటుంది. మరి ఆ ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉన్న రోజు ఎక్కువ ఏర్పాట్లు చేసి అవసరమైతే కేంద్ర బలగాలను దింపుకొని మీరు సరైన రీతిలో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేసేదంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే అట్లాంటివి జరిగేది ఉంటే కేంద్రం కూడా చేతులెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు చేతులెత్తాల్సిన పరిస్థితి చేస్తున్నారు. కానీ నిజానికి ఏది ఏమైనా నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా అందరూ ఒకేసారి పోయేదంటే జరిగేటువంటి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే అసలు రాకుండా ఉండటం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ రోజు ప్రతి ఇంటిలో రామజ్యోతి వెలిగించాలని అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు. దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే దాదాపుగా అన్ని అంటే మొత్తానికి అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకు ముఖ్యంగా బీజేపీ దాని అనుబంధ సంస్థలు అన్నిటికీ కూడా అందరికి చెప్పినట్లు సమాచారం. మరి ఆనాడు కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు అందరు సపోర్ట్ కొట్టారంటే మనం అందరం సపోర్ట్ కొట్టాం. మరి ఈరోజు అందరూ రామజ్యోతి వెలిగించాలని చెప్తున్నారు. రామజ్యోతి వెలిగించడానికి నరేంద్ర మోడీకి సంబంధమే లేదు. అది కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా అది భక్తులు చూసుకున్నటువంటి అంశము. దాంట్లో నరేంద్ర మోడీ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది ఈయనను పక్కన పెట్టి కేవలం రామ జన్మభూమి కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న వాళ్ళని ముందు పెట్టి నడిపిస్తే బాగుంటుంది. ఇట్లాంటి నమ్మకం లేని వ్యక్తులను పెట్టి చేపిస్తే దానికి నమ్మకం లేని వ్యక్తులుగా అంటే అట్లాంటి వ్యక్తులను పెట్టేదంటే అదే ముద్ర పడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచించుకోవాలి.